వెల్కమ్ టు 236th సెషన్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఈజ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. దాని గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు, అంతా మన వాళ్ళే ఉన్నారు ఇవాళ. రెండవది, ఇవాళ మనము రాధాశ్రీ గారిని ఉపన్యాసం ఇవ్వడానికి మనం పిలిచాము. ఈజ్ ద చీఫ్ స్పీకర్ టుడే. ప్రధానంగా ఇవాళ ఏంటంటే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సాహిత్యాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో సార్ నాకు ఫోన్ చేసి ఒక 2-3 పుస్తకాలు సజెస్ట్ చేస్తే నేనే అన్నాను, సార్ ఈ తృణకంకణము ఈ మధ్య ఎవరు మాట్లాడినట్టు లేదు, ఎక్కడ దీని గురించి మాట్లాడుకుందామని. సో రాధాశ్రీ గారికి ధన్యవాదాలు. రాధాశ్రీ గారి గురించి కొత్తగా నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసేది కూడా ఏం లేదు. మన సిఎస్డికి వారు సుపరిచితులు, ఇప్పటికే చాలా టాపిక్స్ మీద మాట్లాడారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే సాహిత్య నిధి. మనం అడగాలే కానీ ఆయన ఏ పుస్తకం మీద సరే ధారాళంగా అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు. సో రాధాశ్రీ గారు బ్యాంకులో హైయర్ లెవెల్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన వారి మనసు మాత్రం నిరంతరం తెలుగు సాహిత్యం మీద ఉంటుంది. నేను తెలుగు పద్యరూపంగా మాట్లాడతాను అని శపథం తీసుకున్నటువంటి ఒకే ఒక్క మహా సాహిత్యక రాధాశ్రీ గారు, మీ గురించి ఇంట్రడక్షన్ కంటే కూడా మీ సెషన్ వినడానికి మేమంతా రెడీగా ఉన్నాము. ప్లీజ్ కైండ్లీ. ముందుగా నే వందనములను అందజేతు వరణీయులకు చందనముగా సత్కవిత చందనమును పూయుచుంటి సంతోషముగన్. మీ అందరికీ నమస్కారాలు కూడా పద్యంలోనే తెలియజేస్తున్నాను. మనం సరాసరి విషయంలోకే వెళదాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ఇవాల్టికి కూడా ప్రజల నాలుకల మీద ఉండేటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి నేను పరిశోధన చేస్తున్నాను. ఒక పత్రిక వాళ్లకు సీరియల్ రాస్తున్నాను. కృష్ణపక్షం, కన్యాశుల్కం, గణపతి, మాలపల్లి, బారిస్టర్ పార్వతీశం, తృణకంకణం, ఇలాంటి పుస్తకాలు 100 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ప్రజలను మైమరపించే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిలో తృణకంకణాన్ని ఇవాళ మనం చర్చించుకుంటున్నాం. అసలు ఏమిటి తృణకంకణం, ఎవరు రాశారు, దీంట్లో విశేషం ఏమిటి, ఎందుకోసం ఈ కావ్యం ఇంతగా ప్రాచుర్యాన్ని పొందింది, ఏ దేశమేగినా ఎందు కాలిగినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రాసిన రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి కావ్యం ఇది. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు హారిన భాగ్యసీమై వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా వేద శాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా అని ఎలుగెత్తి చాటినటువంటి రాయప్రోలు వారి కలం నుంచి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి కావ్యం తృణకంకణం. ఈ కావ్యంలో కొన్ని విశేషాలు, ఈ రచయిత గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటాం. ఈయన మొట్టమొదట అవధానాలు చేశారు. వాళ్ళ మేనమామ గారితో కలిసి అవధానాలు చేసి చివరికి అవధానాలలో ఏమీ లేదు, నేను కుదురుగా కూర్చొని రాసి చూపిస్తాను చూడండి అని వాగర్థ కళాకలాప జయలక్ష్మిన్ గాలికింబుత్తునే అంటూ సకలార్థ శూన్యమగు ఈ వేగాతి వేగోక్తి దుర్వ్యసనం వేమిటికింక త్రిప్పు జనని రమ్యాక్షరక్షోణికి. ఊరికనే ఆశువుగా పద్యం చెబుతాం, గణాలు లెక్క పెట్టుకుంటూ టకటకటకటగా చెబుతాం అనే దాంట్లో ఏమి లేదు. నేను కుదురుగా కూర్చొని రాసి చూపిస్తాను చూడండి అని ఒక సవాలుగా విసిరి దాన్ని నిజం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ కవిత్వాన్ని మనం చెప్పుకుంటున్నాము అంటే
అవధానంలో వచ్చే కవిత్వం మళ్ళా 10 రోజుల తర్వాత అవధాని గారు అడిగినా చెప్పలేరు. ఆ నిమిషానికి ఆ సర్కస్ ఫీట్ అయిపోతుంది తప్ప. చాలా మంది చెబుతారు ఇది ఒక జ్యోతి, ట్యూబ్ లైట్ లాంటిది, టక్కన వెలుగుతుంది పోతుంది, కానీ కుదురుగా కూర్చొని రాసే కావ్యం మాత్రం మహోన్నతంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది, ప్రకాశనమవుతూ ఉంటుంది అని. దానికి నిజమైన ఉదాహరణ, ఎందుకంటే ఇంకెవరన్నా చెప్పి అవధానం మంచిది కాదంటే దాంట్లో విశేషం ఏం లేదు, కానీ కొన్ని వందల అవధానాలు చేసి ఈ అవధాన కవిత్వాన్ని పక్కన పెట్టి, అమ్మా నాకు ఈ అవధాన కవిత్వం నుంచి సన్యాసం ఇప్పించు, వాగర్థ కళాకలాప జయలక్ష్మిన్ గాలికింబుత్తునే సకలార్థ శూన్యమగు ఈ వేగాతి వేగోక్తి దుర్వ్యసనం వేమిటి కింక త్రిప్పు జనని రమ్యాక్షరక్షోణికిన్, రమ్యమైన అక్షరాలతో నేను రాసి చూపిస్తాను అని అనటమే కాదు, ఆయన యుగకర్త కూడా అయినాడు. ఆధునిక యుగకర్త శ్రీశ్రీ మాత్రమే కాదు, రాయప్రోలు సుబ్బారావు గారు కూడా అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వారి సిద్ధాంత గ్రంథంలో ప్రతిపాదించి దాన్ని విజయవంతం చేశారు. కాబట్టి మనకు ఆధునిక సాహిత్యానికి ఒక్క శ్రీశ్రీ మాత్రమే, ఒక్క గురజాడ మాత్రమే యుగకర్త కాదు, రాయప్రోలు సుబ్బారావు గారు కూడా యుగకర్తే. మరి అంతగా ఈ ఈయన రకరకాల కావ్యాలు రాస్తే అందులో ఈ కావ్యం తలమానికం. దీంట్లో ఏమున్నదో మనం చూసుకుందాం. ఇప్పటిదాకా తెలుగు సాహిత్యాన్ని, అంటే అప్పటిదాకా ఈ పాత ప్రాచీన సాహిత్యం అంతా కూడా అమ్మాయిలను అంగాంగ వర్ణన చేయడమే సరిపోయింది. మీరు పెద్దన దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా సరే రాసి 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 చివరకు సాహిత్యాన్ని శృంగారమయం చేశారు. అరే అమ్మాయి ఏడుస్తుందిరా అంటే ఆజాబిల్లి వెలుంగు వెల్లు వలడాయం లేక రాకా నిశారాజశ్రీ సఖమైన మోమున పటగ్రం వెత్తి ఎల్గెత్తి ఆ రాజీవానన ఎచ్చే కిన్నెర వధూరాజత్కరాంభోజ కాంభోజీ రాగ విపంచికార వసుధాపురంబు తోరంబుగన్. ఆహా ఎంత బాగా ఏడుస్తుంది ఆ అమ్మాయి, ఏడుస్తుంటే వీణలు వీటినట్లు ఉన్నాయి, ఇలా రాశారు తప్ప అసలు ఈ అమ్మాయిలో ఏం విశేషం ఉంది, ఎందుకోసం ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఆ అమ్మాయి మనసులో ఏమి బాధ ఉంది, ఇవన్నీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలే. కాబట్టి ఆ స్థాయి నుంచి తెలుగు సాహిత్యాన్ని రక్షించిన వారు మహాత్ములు. అలాంటి మహాత్ములను మనం ఒక మలుపు తిప్పాడు తెలుగు సాహిత్యానికి. తెలుగు సాహిత్యంలో అమ్మాయి అంగాంగన వర్ణన చాలా మంది అదే చేశాడు. ప్రాంత్యభూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగారగా ఈ విధంగా రాశారు. అట్లాది అది కాదు. అమ్మాయికి కూడా హృదయం ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా బాధలు ఉంటాయి, ఆ అమ్మాయికి కూడా సంతోషం ఉంటుంది, కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి అని ఒక్కసారి సాహిత్యాన్ని మలుపు తిప్పిన మహాత్ముడు రాయప్రోలు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టినప్పుడు మొట్టమొదటి తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా ఆయన చేశారు. ఈ కవిత్వం, ఈ తృణకంకణం అనేది 1913లో లఘు కావ్యంగా మనకు ఇది ప్రచురితమైంది. అంటే దాదాపు 112 సంవత్సరాలు అవుతుంది. 112 సంవత్సరాల తర్వాత కూడా ఒక మృగమద పాత్రిక అంటే కస్తూరి వేసి పెట్టినటువంటి పాత్రలాగా, కస్తూరి తీసేసినా ఆ దాంట్లో వాసన ఎలా వెదజల్లుతుందో ఆ విధంగా 100 సంవత్సరాల నుండి ఈ కావ్యం అలరిస్తున్నది. అంటే దానికి రాయప్రోలు వారి శైలి, అసలు ఈ కథలో ఉన్న గొప్పతనం, వారు ఎన్నుకున్నటువంటి ఇతివృత్తం, వారి శైలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. అతివల శృంగార చేష్టలు, అంగాంగ వర్ణన, చంద్రదూషణ, మన్మథ దూషణ, ఇలాంటి వర్ణనల వల్ల ప్రాచీన సాహిత్యాన్ని దాన్ని మార్చి తెలుగు సాహిత్యాన్ని మరో మలుపు తిప్పి
స్త్రీని భోగ వస్తువుగా కాకుండా హృదయం గల జీవిగా చూపిస్తూ రాయప్రోలు వారు వ్రాసిన లఘు కావ్యాలు చాలా ఉన్నాయి. కష్టకమల, లలిత, స్నేహలత, శకుంతల, తృణకంకణం ఇలాంటి కావ్యాలు ఉన్నాయి. అందులో మనం తృణకంకణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. స్త్రీ మానసిక పరిపక్వతను, స్నేహబంధాన్ని తరతరాలకు హృదయాలకు హత్తుకునే విధంగా చిత్రించిన కావ్యం తృణకంకణం. ఆయన కావ్యాలన్నిట్లో అమలిన శృంగారం అల్లుకొని ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆయన పుట్టి పెరిగిన వాతావరణం. చిన్నప్పుడు ఆయన పిన్ని గారు మాట చెప్పారట, స్త్రీని గురించి ఏమిటేమిటో రాస్తారురా, కానీ వాళ్ళకు కూడా మనసుంటుంది నాయన అని ఆయనకి 7-8 సంవత్సరాల ప్రాయంలో వాళ్ళ పిన్ని గారు చెప్పారు. అది ఆయన మనస్సులో ఉండిపోయింది. ఆయన అవధానాలు చేసిన, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసిన, హాయిగా కుదురుగా కూర్చొని ఇలాంటి కవిత్వం రాసిన అమలిన శృంగారం, ఆయన ధర్మ శృంగారం అన్నాడు, కానీ చరిత్రకులు లాక్షణికులు అందరూ దీన్ని అమలిన శృంగారం అనేది. ఈ అమలిన శృంగారాన్ని ప్రతిపాదించడంలో వాళ్ళ పిన్ని గారు చెప్పినటువంటి మాటలు ఆయనకు హృదయంలో ముద్ర వేసినాయి. దీనికి కారణం ఏమిటంటే ప్రాచీన ప్రబంధాలన్నిట్లో దాదాపు ఈ భౌతిక సౌందర్య, భౌతిక శృంగారాందం, భౌతిక శృంగార భావనలు ఉండటం, ఆయన సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని రూపొందించాలి అనుకోవడం, స్త్రీల హృదయాన్ని తరచి 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 చూసి వాస్తవ దృక్పథంతో పరిశీలించటం వంటి అనేక విషయాలు కలిసి ఈ ధర్మ శృంగార భావన, అమలిన శృంగార భావనకు అంకురార్పణ చేశాయి. అదే ఆయనను ఒక యుగ పురుషుడిగా, ఒక యుగ కర్తగా, సాహిత్యంలో యుగ కర్తగా ఆయనకు ఒక స్థానాన్ని కలిగించాయి. దీంట్లో విశేషం ఏమిటంటే కథ ఎక్కడా చెప్పడు. కథ మనం కన్స్ట్రూడ్ కథ, మనం ఊహించుకోవాలి ఆ కథను. ఇది ఇలా అయి ఉంటుంది, ఇది ఇలా అయి ఉంటుంది, ఇది ఇలా అయి ఉంటుంది, కాబట్టి ఈ పాత్రలు ఇలా మాట్లాడుతున్నాయి. ఇంకా విశేషం ఏమిటంటే 89 పద్యాలతో ఉన్నటువంటిది ఈ కావ్యం. ఇంకో విశేషం ఏమిటంటే ఈ కావ్యంలో పాత్రలకు పేర్లు లేవు. నువ్వు ఏ పాత్ర ఏ పేరైనా పెట్టుకోవచ్చు. పాత్రలకు పేర్లు లేకుండా కేవలం వాళ్ళ మనస్తత్వాలను మాత్రమే ప్రజల హృదయాలలో హత్తుకునే విధంగా 115 సంవత్సరాల నుంచి హత్తుకునే విధంగా ఆయన తయారు చేశాడు. వారి మనస్సులో పురుడు పూసుకున్న పాత్రలకు పేర్లు లేని తృణకంకణం. మరి దీంట్లో కథ ఏమిటి అంటే కథ మనం ఊహించుకొని చెప్పుకోవాలి, ఇది కథ, ఇది అయి ఉంటుంది ఈ కథ అని. అంత గొప్పగా, అదే ఆయన విశేషం. ఊరికనే రాముడు ఉన్నాడు సీత ఉన్నది అని రాస్తే దాంట్లో విశేషం ఏముంది? ఆయన ఎక్కడా ఎవరి పేర్లు చెప్పకుండా అసలు ఈ సన్నివేశం ఎందుకు జరిగిందో కూడా పాఠకుడు ఊహించుకోవాలి అనే విధంగా చెప్పారు. ఇక కథలోకి వెళ్తే అంటే మనం ఊహించుకొని మనం నిర్మించుకున్నటువంటి కథలోకి వెళితే ఆబాల్యం పరస్పరం అనురాగబద్ధులైన ఒక పురుషుడు, ఒక స్త్రీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఆబాల్యం అంటే చిన్న బాల్యం నుంచి వాళ్ళు కలిసే ఉంటారు. ఆ అమ్మాయి చేతికి ఆ అబ్బాయి ప్రేమపూర్వకంగా ఒక పట్టు తోరాన్ని కూడా కడతాడు. కానీ కాలక్రమంలో వాళ్లకు వివాహం జరగదు. ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం జరుగుతుంది. ఆ అబ్బాయి మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోతాడు, ఆ అమ్మాయినే తలచుకుంటూ. వాళ్ళ తల్లి గారు చెప్తారు, అయిందేదో అయిపోయింది నాయన, నువ్వు కూడా పెళ్లి చేసుకొని హాయిగా నీ జీవనాన్ని నువ్వు గడుపు అని. ఆయన వాళ్ళ తల్లి మాటను కూడా ధిక్కరించి ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయినే తలచుకుంటూ ఉంటాడు. గమ్యం లేని జీవితం గడుపుతుంటాడు. ఎక్కడికి పోతున్నాడో, ఎక్కడికి వస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ ఈ విషయాలేవి రాయప్రోలు వారు సూటిగా కావ్యంలో ఎక్కడా చెప్పలేదు. పాఠకుడు కథను ఊహించుకోవాల్సిందే. అది దీంట్లో విశేషం. అనుకోకుండా ఒక రోజున
ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. అప్పుడు జరిగిన సన్నివేశమే తృణకంకణం. ఇది కూడా 10-15 నిమిషాల సన్నివేశమే. దీంట్లో విశేషం ఏమిటి అంటే, వాళ్ళ సంభాషణల వల్ల మనం కథను ఊహించుకోవాలి. ఈ సంభాషణలే ఈ కావ్యానికి శరీరం. అమలిన శృంగారం దీనికి మనస్సు. కావ్యానికి శరీరం ఈ సంభాషణలు, కావ్యానికి మనస్సు అమలిన శృంగారం, రచోచితమైన వర్ణనలే దీనికి భూషణాలు. ఇలాంటి శరీరంతో, ఇలాంటి మనస్సుతో, ఇలాంటి భూషణాలతో కావ్య కన్యకను నిత్య యవ్వనిని చేశారు రాయప్రోలు వారు. అడుగులు బొబ్బలెత్త వదనాంచలమందున, అడుగులు బొబ్బలెత్త వదనాంచలమందున చింకు చెమ్మటల్ మడుగులు గట్ట. ఎక్కడ ఏమాత్రం కూడా అన్వయ కాఠిన్యం లేనటువంటి మాటలు, చిన్న చిన్న పదాలు. అడుగులు బొబ్బలెత్త వదనాంచలమందున చింకు చెమ్మటల్ మడుగులు గట్ట. ఇలా చెప్పుకుంటూ కాల్నడకన బోబుచుండెనొక చిన్నది కనిపించడి పచ్చ తోటకు. అక్కడ ఆ అమ్మాయిని ఏం అందగత్తెనేం చెప్పలేదు. ఆ అమ్మాయి ఆ ఎండలో నడుస్తున్నది. అందులో ఆయన ఊహించుకున్న ఆయన జీవితాన్ని కొంతకాలం గడిపినటువంటి ఆ బాపట్ల ప్రాంతంలో అంత ఇసుక పర్రలాగే ఉంటుంది. ఆ సముద్ర తీర ప్రాంతం ఆయనది వెదుళ్లపల్లి. అక్కడ కూడా అంత ఇసుకలో నడిచినట్లే ఉంటుంది. అందులో నడుస్తుంటే మనెంబటి ఇసుక కూడా లేస్తూ ఇసుకలో కాళ్ళు పెట్టి తీసినట్లుగా ఉంటుంది. అడుగులు బొబ్బలెత్త వదనాంచలమందున చింకు చెమ్మటల్ మడుగులు గట్టుచుండ కాల్నడకనబోవుచుండెనొక చిన్నది కనిపించడి పచ్చ తోటకు. ఆ అమ్మాయి వెళుతున్నది. ఎక్కడికి వెళుతున్నది ఏమిటి అంటే ఆ పచ్చ తోటలోకి వెళుతుంది. ఆ అమ్మాయి చాలా సమస్యల్లో ఉంది. ఆ అమ్మాయికి నిదాఘ పీడనం అంటే ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నది. ఒళ్ళంతా చెమటలు గట్టి ఉన్నాయి. అలాంటి అమ్మాయి వెళ్ళి ఆ పచ్చ తోటకు వెళ్ళి అక్కడ ఒక జింక పిల్ల కనపడితే దాన్ని నిమురుతూ తాను ఎక్కడికి వెళ్ళదలుచుకుందో ఎక్కడికి వెళ్ళింది. మధ్యలో మామిడి తోట ఉన్నా ఆ మామిడి తోటను కూడా దాటుకుంటూ దాని వైపు కూడా దాని అంత పెద్ద లెక్క పెట్టకుండా వెళ్ళింది. అంటే దీని వెనక ఉన్న బ్రహ్మాండమైనటువంటి పండంటి జీవితాన్ని కూడా కాదనుకొని ఆ అమ్మాయి వేరే విధంగా వెళుతున్నది అనే ఒక ధ్వనిని కలిగించే విధంగా ఆ దాంట్లో చెప్పాడు ఆయన. ఆ వెళుతున్న అమ్మాయి అడుగులు బొబ్బలెత్తని చెప్పుకున్నాం కదా. ఆ అమ్మాయి కాలినడకన దగ్గరే కనిపిస్తున్న పచ్చతోటకు వెళుతుండగా ఈ కావ్యం ఆరంభం అవుతుంది. ఆ అమ్మాయికి నిండా 16 ఏళ్ళు కూడా లేవు. అప్పుడే సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. రాధాశ్రీ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మీరు. రాధాశ్రీ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్. మీరు సిగ్నల్ అన్నా డిస్కనెక్ట్ అయి ఉండాలి. సార్ వినపడుతుందా? సార్? వినపడుతుంది. అప్పుడే బాల్యఛాయలు వదిలి యవ్వనంలోకి అడుగు పెడుతున్నదామె, ఈడ్చుకుంటూ వెళుతున్నదామె. మధ్యలో ఉన్న మామిడి చెట్ల నీడ కూడా సేద తీరకుండా ఆ పచ్చదనపు తోటకు చేరుకున్నది ఆమె. అక్కడ ఉన్నటువంటి తన పెంపుడు జింకను అభిమానంతో నిమిరింది. గెలలు దిగిన కొబ్బరి చెట్లు,
పూల గుత్తులతో ఉన్న పొన్న చెట్లు, మృదు రవాలతో వెదురు పొదలు, చిన్న చిన్న గంధపు చెట్లు ఇవన్నీ దాటుకుంటూ సాయం సంధ్యపు మలయ పవనాలు ఆమెను ఏవేవో లోకాలకు తీసుకువెళ్తున్నాయి. ఆమె వేలికి ఒక ముద్దుటుంగరం కూడా ఉన్నది. ఈ ముద్దుటుంగరం కూడా ఒకదానికి ప్రతీక. ఆమె చేతికి ఒక పట్టు తోరం ఉన్నది. ఆ పట్టు తోరం కూడా ఒక ప్రతీక. ఆ ఉంగరాన్ని పట్టు తోరాన్ని చూసుకున్నటువంటి ఆమె మనస్సు వ్యాకుల పడింది. ఉంగరం వల్ల ఆమెకు వివాహమైందని, పట్టు తోరం వల్ల ఆమె ఆత్మీయతకు ఒక గుర్తు ఉందని పాఠకుడు ఊహించుకుంటాడు. ఆ సమయంలోనే ఆమె ఒక గద్గద కంఠస్వరాన్ని విన్నది. ఒక అబ్బాయి తనలో తానే స్వగతంగా ఈ మాట అనుకుంటున్నాడు. ఓ కాలమా, నా ఆశను అడియాశను చేశావు. చెట్టును నరికేస్తే లత ఎంతకాలం సొగసు చెడకుండా ఉంటుంది అనుకుంటూ ఆ స్వరం వినపడుతున్నది. ఆ వినబడ్డ స్వరం నేను ఎప్పుడో విన్న స్వరమేనే ఇది అన్నట్లుగా ఆమెకు తోచింది. వెంటనే ఆమె ఆ తనలో తానే స్వగతం మాట్లాడుకుంటూ కంచె దాటుతున్నటువంటి ఒక యవ్వనుడు కనిపించాడు. ఒక యవ్వనుడు కనిపించాడు. ఆయన అదే మాట రాశారు. చివర పరికించి చూస్తే అతడు ఒకనాడు తనకు అభిమానం అందించిన ఆత్మీయుడే. ఒకరినొకరు చూసుకుంటూ వారిరువురు కొద్దిసేపు అలా స్థాణువుల్లా నిలిచిపోయారు. ఆ అబ్బాయే తర్వాత కుశలమా, బాగున్నావా అని అడిగాడు. ఏమిటి ఇలా అయిపోయావు? మీ తల్లిగారి కామితాన్ని కూడా ఎందుకు నిరాకరించావు అని ఆ అమ్మాయి అన్నది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎంతో అభిమానించాను, నీకు పట్టు తోరాన్ని కూడా కట్టాను, కానీ ఇప్పుడు ఇలా అయింది. అందుకే ఇక జీవితాన్ని ఇలాగే కృషింపజేసుకుంటాను అని అతడు బదులిచ్చాడు. దానికి ఆమె ఎంతో మానసిక పరిపక్వతతో, ఎంతో సరళంగా, ఎంతో సౌమ్యంగా శృంగారమే అన్యోన్యతకు లక్ష్యం కాదని, శృంగారమే అన్యోన్యతకు లక్షణం కాదని, కనులనొండరులను చూచుకొనుట కన్నా మనసుల వికార ధారణల్ మనుట కన్నా, కొసరి ఏమోయి అని పిలుచుకొనుట కన్నా, చెలుల కిల మీద ఏమి కావలయు సకుడా. నువ్వేందో అంటున్నావు? ఈ ప్రేమకు పరాకాష్ట ఏమిటి అంటే పెళ్ళే కాదు, అభిమానమే. అయినా ఏంది మనం అనుకునేది? ఒకళ్ళొకళ్ళు బాగున్నావా అనుకోవటం, ఒకళ్ళ మంచి మరొకళ్ళు కోరుకోవడం, ఒకళ్లకు మరొకళ్ళ గురించి మంచి భావన ఉండటం, ఇదే కదా కావాల్సింది. కనుల నొండరులను చూచుకొనుట కన్నా, ఒకళ్ళొకళ్ళ కళ్ళతో చూసుకుంటా బాగున్నావు అనుకోవడం, మనసుల వికార రంజనల్ మనుగొనుట కన్నా, కొసరి ఏమోయి అని పిలుచుకొనుట కన్నా, చెలుల కిల మీద ఏమి కావలయు సకుడా. ఈ మాటల్లో ఆ అమ్మాయికి ఎంత మానసిక పరిపక్వత వచ్చిందో తెలుస్తుంది. ఏం కావాలి మనుషులకు? ఏమి ఉన్నంతకాలం ఎవరుంటారు? ఎంతకాలం ఉన్నంతకాలం ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకోవడం, ఒకళ్ళొకళ్ళు బాగు కోరుకోవటం, ఇంతే కదా కావాల్సింది. అయిపోయిందేదో అయిపోయింది. మా యవ్వన ధర్మంగా ప్రేమించాము, కానీ మానవ ధర్మంగా కొన్ని నియమాలకు బద్ధులమై జీవించాలి. కాబట్టి ఇక నువ్వు ఇలాంటి అనవసరమైనటువంటి భావాలన్నీ మానుకొని హాయిగా జీవితం గడుపుకో అని చెబుతుందామె. అని జీవిత పరమార్థాన్ని బోధించి మారిన పరిస్థితులకు అనుగుణంగా భావబంధమ్ముగా మణిబంధమందు తొలుత గట్టితివి పట్టు తోరమీవు విప్పెదవ ఇప్పుడనుచు. నువ్వు అప్పుడేదో మనం చిన్నప్పుడు అనుకున్నామో, నువ్వు ఈ పట్టు తోరని కూడా కట్టావు. ఈ పట్టుదారాన్ని ఇప్పుడు విప్పేసేయి, అక్కర్లేదు, అది అయిపోయింది. మానవ ధర్మం వేరు, జీవన ధర్మం వేరు. కాబట్టి మనం
యవ్వన ధర్మాన్ని దాటి దాటి వచ్చేసినాము అని చెబుతుంది. ఈ అబ్బాయి చాలా బాధపడుతూ సరే ఇక ఎట్లాగూ ఇది ఇట్లా కాదు అని అతను కూడా తాను మానసికంగా ఒక పరిపక్వ స్థితికి వచ్చి అక్కడే ఉన్నటువంటి గడ్డిని కోసి దాన్ని ఒక కంకణం లాగా తయారు చేసి ఈ గడ్డి కంకణం, గడ్డి అంటే తృణము, కంకణం తృణం, గడ్డితో తయారు చేసినటువంటి ఒక కరభూషణాన్ని తయారు చేసి ప్రేమ బంధాలు తెగద్రింపినా తెగవు, కలిసినంతనే చలికారము కాదు, అంతరంగంబుల నతుకంగజాలిన అపూర్వపు లంకె స్నేహము అని ఆమె చెప్పిన తర్వాత ఆయన గ్రహించి ఈ తృణ కంకణంబు ధరింపుము నీ మణిబంధమందు, ఈ తృణ కంకణము ధరింపుము నీ మణిబంధమందు, సంప్రీతిని అప్పుడప్పుడు వలపింపుల నెయ్యము వ్యక్తిగొన్న ప్రాభాతిక వేళ నీ ప్రణయ బాష్ప కణాలినింత ఇచ్చి ఏ రీతి ఉండ అలరింపు మిదే తుది వాంఛ. చివరికి ప్రేయసిని సోదరి అనుకుంటూ నువ్వు నాకు సోదరి లాంటి దానివి. ఈ తృణ కంకణంలో విశేషం కూడా ఇదే. తృణం అంటే గడ్డిలో నుంచి మట్టిలో నుంచి పుట్టకొచ్చిన వాళ్ళం, మనం అందరం కూడా సోదరి సోదరులతో సమానమే అనేటువంటి వాస్తవికమైన దృక్పథం, రియలైజేషన్ అంటామే, వాస్తవికమైన దృక్పథంలోకి ఆ కుర్రవాడు కూడా వచ్చి ఈ మణిబంధ ఈ తృణ కంకణము ధరింపుము నీ మణిబంధమందు, మణికట్టు అంటావే దీన్ని మణిబంధం అంటారు. ఈ మణిబంధంలో ఆ పట్టు తోరాన్ని విప్పేసి ఈ గడ్డితో చేసినటువంటి కరభూషణాన్ని ఆ అమ్మాయికి తొడిగాడు. ఈ తృణ కంకణము ధరింపుము నీ మణిబంధమందు, సంప్రీతిని అప్పుడప్పుడు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న. నేనెప్పుడన్నా నీకు గనక గుర్తుకొస్తే ప్రాభాతిక వేళ ఈ ప్రణయ బాష్ప కణాంజలి ఇంత ఇచ్చి, ఒక్కసారి ఎప్పుడన్నా నన్ను తలచుకొని ఒక్క కన్నీటి చుక్క కార్చు, దానివల్ల ఏ రీతిని వాడకుండా నలరింపు మిదే తుది వాంఛ. ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకో, నువ్వన్నట్లే ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం, మనుషుల అన్యోన్య రంజనలు చేసుకోవడం, ఒకసారి ఏమోయి అని పిలుచుకోవడం. ఈ పద్యం ఆయనకు చాలా బాగా పేరు తెచ్చిపెట్టింది. ఈ పద్యం చాలా బ్రహ్మాండమైన పేరు పెట్టి, కనుల నొండరులను చూచుకొనుట కన్నా మనములన్యోన్య రంజనల్గొనుట కన్నా, కొసరి ఏమోయి అని పిలుచుకొనుట కన్నా, చెలుల కిల మీద ఏమి కావలయు సఖుడా. ఆ మాట అన్న తర్వాత అతనికి కూడా వాస్తవ దృక్పథంలోకి వచ్చాడు అని దీంతో ఈ కథ అయిపోతుంది. ఈ దీంట్లో విశేషం ఏమిటంటే, ఇలాంటి భావం ఇంతకు ముందర మనకు నన్నయ్య గారి దగ్గర నుంచి ఎతికినా కూడా ఎక్కడా ఈ భావం చెప్పలేదు. కాబట్టి దీంతో ఆయన ఒక యుగకర్త అయినాడు. ఆయన తర్వాత ఎంతో మంది రాశారు. ఎక్కడ ఉన్నా ఏమైనా మనం ఎవరికి వారై వేరైనా, నీ సుఖమేనే కోరుతున్నా, నిను వీడి అందుకే వెళుతున్నా, అనుకున్నామని జరుగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని, పసిపాపవలె ఒడి చేర్చినాను, కనుపాపవలె కాపాడినాను, గుండెను గుడిగా చేశాను, నీవుండలేనని వెళ్ళావు, వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా, మనసిచ్చినదే రుజువైతే అంటూ ఆ ఆత్రేయ గారు రాసిన దానికి కూడా మూలం ఇదే. అంతేకాదు తర్వాత కొన్ని సినిమాలు కూడా వచ్చిన ఇదే భావంతో. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో సుమంగళి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకుంటారు. వల్ల అసలు సంసార జీవితానికే ఆ అమ్మాయి ఎప్పుడో ప్రేమించినటువంటి తన మేనబావ ఉంటే
అతనికి ఇవ్వాలి అని, అతనికి మళ్ళా ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆ నాయకుడే చెల్లెలా అని పిలుస్తూ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి కోరుకున్నటువంటి అబ్బాయికి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అంతలో ఆ అమ్మాయి చనిపోతుంది. దాన్ని ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చారు. అట్లాగే సప్తపదిలో కూడా ఇలాగే ఎవరినో ప్రేమించిన అమ్మాయిని ఇంకొకళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి రూపంలో దుర్గాదేవే కనిపిస్తూ ఉంటుంది. ఏమి కథ ఇలా అయింది అంటే, నీ మనస్సులో ఎవరో ఉన్నారు, నేను కాదు నీకు తగిన భర్తను అని పెద్దవాళ్లతో చెప్పి, ఆ పెద్దవాళ్లతోనే కూతురుగా వచ్చి కోడలుగా వచ్చిన అమ్మాయిని కూతురుగానే మళ్ళా నేను ఆ అమ్మాయికి ఇష్టమైనటువంటి అబ్బాయికి పంపిస్తున్నా, పెళ్లి చేస్తున్నాను అని అర్థం వచ్చే విధంగా కూడా వీటన్నిటికీ 100 సంవత్సరాల క్రితమే 1913లోనే రాయప్రోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఈ కథలో ఎక్కడ కూడా అన్వయ కాఠిన్యం కానీ, ఎక్కడ పెద్ద పెద్ద పదాలు కానీ, లేదా సర్కస్ ఫీట్లు కానీ ఇవేవి లేకుండా ద్వంద్వార్థాలు, అనవసరమైన కసరత్తులు, కవి సమయాలు, వ్యర్థ పదాలు, పదాడంబరాలు, చిత్ర కవిత్వాలు, బంధ కవిత్వాలు, ద్వంద్వార్థాలు, సాహిత్యపు సర్కస్ ఫీట్లు లేకుండా సాదా సీదాగా నడిచే పద్యాలతో, అందులో కూడా పరమ చిన్న చిన్న పదాలతో తీసుకొని భావాలకు తగిన ఛందస్సు తీసుకొని వ్రాసిన ఈ తృణకంకణం ఇవాటి కూడా జనాన్ని అలరిస్తుంది. దీంట్లో ఒక చివరి పద్యంగా కడిగిన మృగమద పాత్రిక విడువని పరిమళము పగిది విధి నియమములన్ విడబడియును వారల పెంపుడు మైత్రి ప్రేమ బంధములు తెగవౌరా. కడిగిన మృగమద పాత్రిక, మనం ముందరే చెప్పుకున్నాం, మృగమద పాత్రిక వాసనలు వెదజల్లేటువంటి ఆ కస్తూరి ఏ విధంగా కడిగిన తర్వాత కూడా దాంట్లో ఆ పరిమాణం ఎలా పోదో, నువ్వు ఏ బంధం అనుకున్నా సరే వాళ్ళు ఒకళ్ళ సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి చెప్పిన తర్వాత వాడు కూడా జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఆ అమ్మాయి వక్ర దారిలోకి పోకుండా, వక్ర పథంలోకి పోకుండా తన పూర్వ రంగాల్లో ఈ అబ్బాయిని ప్రేమించిన ఆ తర్వాత జరిగిన పరిణామంలో ఆమె జీవితాన్ని ఈ అబ్బాయికి కూడా ఉపదేశం చేసింది అనే అర్థం వచ్చే విధంగా కడిగిన మృగమద పత్రిక విడువని పరిమళము పగిది విధి నియమములన్ విడబడియును వారల పెంపుడు మైత్రి ప్రేమ బంధములు తెగవౌరా అంటూ ఈ కావ్యాన్ని ముగించి, దీంట్లో అంత స్వభావోక్తిగా, అంత విశేషంగా, పరమ సామాన్యమైన పదాలతో ఈ తృణకంకణపు పరిమళం 100 సంవత్సరాలు మన అందరికీ ఆ పరిమళం కలిగే విధంగా, ఆ వాసన మనకు కూడా అందించే విధంగా తయారు చేయడంలోనే రాయప్రోలు సుబ్బారావు గారి విశేషం ఉన్నది. కొత్త కథతో, పేరులేని పాత్రలతో, కొత్తదనంతో, కొత్త పదంలో నడిపించిన ఈ కావ్యం 20వ శతాబ్దపు ప్రథమ పాదంలో, ఇవాళ మనం 21వ శతాబ్దపు ప్రథమ పాదాన్ని కూడా ఇంకా 10 రోజుల్లో అయిపోతున్నది. ఆయన 20వ శతాబ్దపు ప్రథమ పాదంలో సంచలనంగా మారి సాహిత్యాన్నే ఒక మలుపు తిప్పింది. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తమ సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే పుస్తకంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్నే రాయప్రోలు సుబ్బారావు గారికి కేటాయించి 2 యుగకర్తలు అని రాయడం పరమ ఏమంటాం మనం, పరమ వాస్తవిక దృక్పథంగా చెప్పుకోవాలి. ఆయన తర్వాత చాలా మంది ఆయన్ను అనుకరించారు అంటే
ఆయన యుగకర్త లాంటి వాళ్ళు. ఈ స్వభావోక్తిని ఆంధ్రలోకం అనుకొని ఆదరించి అభిమానించి సుబ్బారావు గారికి అందించి, ఆయన ఎప్పుడు సంబోధిస్తూ చెప్పాడు. వెలసి ఆయన 2 పదాలు రెండుగా తయారు చేశాడు. పాత ప్రబంధాల్లో ఉన్నటువంటి అనవసరమైన వ్యర్థ పదాలు, కవి సమయాలు, అనవసరమైన గారడీలు, అటు దిప్పి ఇటు దిప్పి చెప్పడాలు ఇవన్నీ లేకుండా హాయిగా సుఖంగా శాంతిగా ఆంధ్ర భారతి మణిబంధానికి ఈ తృణకంకణాన్ని అందించాడు రాయప్రోలు సుబ్బారావు గారు. దీంట్లో ఉన్నటువంటి పాత్రలకు పేర్లు లేవు. ఈ కావ్యం మొత్తం కూడా 89 పద్యాలతోనే ఉంటుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఆధునిక ప్రాచీన కావ్యం 18 పర్వాలైతే ఆధునిక కావ్యం 18 పేజీలు మాత్రమే అని, ఆ దాంట్లో కూడా అనవసరమైన వర్ణనలు లేకుండా చెప్పినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారిని మళ్ళా ఒక్కసారి మనం తలచుకుందాం. సుబ్బారావు గారిని విశేషంగా చెప్పుకోవటం ఎందుకంటే, నాకు 2016లో రాయప్రోలు సుబ్బారావు గారి స్మారక బహుమతి కూడా ఇచ్చారు, స్మారక అవార్డు అని ఇచ్చారు. ఎందుకంటే నేను కూడా రాసిన వాటన్నిటిలో ఎక్కడా శృంగారము రాయను, శృంగార పద్యము చెప్పను అనే నియమంతో రాస్తున్నాను. ఇప్పటిదాకా 17,000 పేజీల 17,000 పేజీల ముద్రిత సాహిత్యం ఉన్నా ఎక్కడ కూడా ఒక్క చోట కూడా శృంగార వర్ణన లేదు. ఎందుకంటే దీనికి రాయప్రోలు సుబ్బారావు గారే నాకు గురువు గారి కింద లెక్క. అలాంటి మహాత్ముడి రాసినటువంటి ఈ తృణకంకణం 1913లో వచ్చిందని చెప్పుకున్నాం. 1913 నుంచి 112 సంవత్సరాలుగా ఈ తృణకంకణం అంతమందిని అలరిస్తూ ఉంది. దాంట్లో నాయకుడు చెప్తాడు, ఏ రీతిన ఎప్పుడూ ఇది వాడిపోకుండా చూడండి అని ఆ అమ్మాయితో చెప్తాడు. అట్లాగే ఇవాళ కూడా ఆ తృణకంకణం దాని యొక్క పరిమళం వాడకుండా ఉంటున్నది. తృణకంకణం అంటే చెప్పుకున్నాము గడ్డితో చేసినటువంటి కరభూషణం. ఆ గడ్డి వాడకుండా ఉన్నది అంటే దాని వెనుక రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క విశేషమైన కృషి ఉన్నది. ఆయన ముందర చెప్పుకున్నాం, ముందు ఆయన అవధానాలు చేసి అవధానాలను కూడా వదిలేసి ఆసు కవిత సన్యాసం ఇప్పించవే అని అమ్మవారిని వేడుకొని కుదురుగా నేను కూర్చొని రాస్తాను చూడండి అని రాసి, అది ఒక యుగకర్తగా నిలిచిపోయిన ఆ మహాత్మునికి మళ్ళా ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన 1984 జూన్ 30వ తారీఖున పరమపదించారు. ఆయన చనిపోయే 41 సంవత్సరాలు అవుతున్నది. ఆయన ఇంటి పేరు కూడా లలితా కుటీరం అని పెట్టుకున్నారు. వెస్ట్ మారేడుపల్లిలో ఉంటారు. బ్రహ్మాండమైన 87 సంవత్సరాలు జీవించారు ఆయన. అంతటి మహాత్ముడు ఉస్మానియా యూనివర్సిటీకి తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశారు. వెంకటేశ్వర యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశారు. ఆయన ఎన్నో అవార్డులు పొందారు. అన్నిటిని మించిన అవార్డు ఏమిటి అంటే తరతరాల ప్రజలు చెప్పుకునేటువంటి ఆ సాహిత్యాన్ని మనకు అందించారు. ఆయనకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సిఎస్డి వారికి, మీదు మిక్కిలి మా రఘుకుమార్ గారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చాలా మళ్ళీ మాకు చిన్నప్పటి తెలుగు క్లాసుకు వెళ్ళినటువంటి ఆనందం వచ్చింది. నిజంగానే అప్పటి అంటే నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి నాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ అవడం వల్ల తెలుగు పాఠాలు వినలేకపోయేవాడిని. హిందీ క్లాసులు ఎగ్గొట్టి తెలుగు పాఠాలకు వెళ్ళేవాడిని. సో అందువల్ల చాలా గొప్ప పరిచయం చేశారు. రాయప్రోలు సుబ్బారావు గారు
గురించి మాకందరికి దాదాపు ఏమి తెలియదని చెప్పాలి. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా అనేటువంటి ఒక కవితతో తప్పిస్తే పెద్దగా తెలియదనే చెప్పాలి. ఆయన స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలుబారిన భాగ్యసీమై ప్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడు. ఇది కూడా బాగా పాపులర్. అవును, ఇది బాగా పాపులర్. అది కూడా పాపులర్. ఇది కూడా వినే ఉంటారు. ఒక రెండు విషయాలు మీతో క్లారిఫై చేసుకోవాలి. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే, నేను మామూలుగా ఎక్కడో ఒక చోట రివ్యూ చదువుతున్నప్పుడు ఒక ప్రస్తావన వచ్చింది. అంటే ఆయన ఒకసారి వరంగల్లో ఒక సభలో పాల్గొంటూ అధ్యక్షుడిగా, ఆ సభలో కాళోజీ నారాయణరావు కూడా వన్ ఆఫ్ ది సభ్యుడు ప్లస్ కవిత వినిపించవలసిన వ్యక్తి. అయితే ఆయన చాలా క్యాజువల్ గా కాళోజీ నారాయణరావు ఎవరు అని పక్క వాళ్ళని అడగడం వింటారట. ఎవరు? మన విశ్వనాథ సత్యనారాయణ గారు విని మందలిస్తారట. ఏమిటి ఇంతకాలం నుంచి నువ్వు వరంగల్లో ఉంటూ హన్మకొండలో ఉంటూ నీకు కాళోజీ నారాయణరావు తెలియకపోవడం ఏమిటి, ఇది తప్పు కదా అని విశ్వనాథ గారు రాయప్రోలు గారిని మందలించినట్టుగా నేను ఒకటి చదివాను. ఇది ఎంతవరకు మీరే చెప్పాలి. రెండవది ఏంటంటే, ఆయన టైంలో ఉధృతంగా నిజాం వ్యతిరేక పోరాటం జరుగుతూ ఉంటే ఈయన నిజాముకు అనుకూలంగా కవిత్వం రాశాడు అనేటువంటి ఒక మాట కూడా ఉంది. ఒకటి ఈ రెండు మీరే క్లారిఫై చేయాలి. సపోజ్ ఈ సబ్జెక్ట్తో ఏమి సంబంధం లేదు, ఎందుకంటే మీరు 100 ఏళ్ల సాహిత్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం, అంతేగాని ఇప్పుడు కవుల మీద విమర్శలు లేకపోతే కువిమర్శలు అసలు అవసరం లేదు మనకి. బట్ ఈ రెండు అయితే ప్రస్తావనలో ఉన్నాయి. అంటే మీరు 30 అంతకు ముందే 20-30 ఏళ్ళుగా తెలంగాణలోనే పనిచేస్తూ ఉంటారు. బాపట్లో పుట్టినా కానీ కాబట్టి మీరు తెలంగాణలో పనిచేస్తూ, అది కూడా వరంగల్లో కొంతకాలం పనిచేశాడు ఆయన. తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో పనిచేశారు. కాళోజీ నారాయణరావు తెలియకపోవడం ఏమిటి అని ఈయన మందలించింది కూడా ఎవరో వేరే వ్యక్తి కాదు, విశ్వనాథ్. తర్వాత ఈ ఉధృతమైనటువంటి నిజాం వ్యతిరేక పోరాటం జరుగుతున్నప్పుడు కూడా ఈయన నిజామును పొగుడుతూ కవిత్వం రాశాడు అనే ఒక మాట కూడా నాకు వినబడింది. ఏది నిజమో ఏది అబద్ధమో కానీ మొత్తం మీద రాయప్రోలు సుబ్బారావు గారిని గుర్తు చేసి నాకు ఇవన్నీ నేను చదువుతూ మర్చిపోయిన తెలుగు సాహిత్యపు అంశాలను గుర్తు చేశారు నాకు. ధన్యవాదాలు. మిత్రులందరితో పాటు స్వర్ణలత గారు సార్ ఉన్నారా? బాలమోహన్ దాస్ గారు ఉన్నారు సార్. సార్ నమస్తే. సార్ మీరుంటే మీరే మాట్లాడాలి ఫస్ట్. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు నమస్కారం అండి. నేను ట్రావెల్ లో ఉన్నాను. నా మాట వినిపిస్తుందో లేదో తెలియదు మీకు. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వస్తున్నాను. కొత్త సత్యనారాయణమూర్తి గారి 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని వస్తున్నాను నేను. మా రాధశ్రీ గారు రాయపోలు వారి గారిని 112 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం గురించి ఆయనే చెప్పగలరు. రాధాశ్రీ గారి మరి 17,000 పేజీలు రాశామని చెప్తున్నారు. చాలా సంతోషం. శృంగారం గురించి రాయట్లేదన్నారు, అది కూడా సంతోషం. రకంగా చెప్పాలంటే సాహిత్యం అంటేనే శృంగారం కాకూడదా అన్న ఉద్దేశం కూడా మంచిదే. రాయపోలు గారికి ధన్యవాదాలు, రాధాశ్రీ గారికి ధన్యవాదాలు. నేను ట్రావెల్ ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడితే చాలు మాకు. ఒక్క మాట అయినా చాలు. స్వర్ణలత గారు చెప్పండి సార్. మాట్లాడండి సార్. ఇంకా ఉన్నారు కదా సార్ నరేష్ బాబు. అయితే మరొక కవి గారు ఉన్నారు, మరొక సాహిత్యకారులు దోనిపూడి నరేష్ బాబు గారు, వారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాధశ్రీ గారు చాలా అద్భుతంగా కావ్య పరిచయం చేశారు. నిజమే సార్. చాలా 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 విచిత్రంగా ఉంది ఆ కావ్యము. చాలా ఆధునికంగా కూడా ఉంది చూస్తుంటే. అవునండి. అంటే భావకవిత్వం మొదలైన రోజుల్లో ఇది ఒకటి అమలిన శృంగార సిద్ధాంతం ఒకటి, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రతిపాదించిన కులపాలిక ప్రణయం అని ఒకటి ఉంది. కులపాలిక ప్రణయం అంటే సింపుల్ గా ఏం లేదు, గృహస్థ ధర్మంలోకి వెళ్ళినాక భార్యతో మాత్రమే ఉండడం, ఇంకా వేరే ఏ రకమైన అన్య దృష్టి లేకుండా ఉండడం అనేది కులపాలిక ప్రణయం. అదే అట్లాంటి సిద్ధాంతాలు భార్యాభర్తల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధాలని క్రమబద్ధీకరించడానికి వచ్చిన సిద్ధాంతాలుగా
చాలా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు దీని రెలవెన్స్ ఏంటి అని మనం అనిపిస్తే భారతీయ ధర్మానికి బాగా మూలంగా ఉండేవి రెండు. ఒకటి వంటిల్లు, రెండోది వైవాహిక జీవితం, గృహస్థాశ్రమం. ఇప్పుడు ఈ రెండు కూడా చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి. మనకి సహజీవనం పేరుతోటి మనకి గృహస్థాశ్రమ ధర్మాలన్నీ పక్కదారి పడుతున్నాయి. వంటిల్లు అనేది లేకుండా అసలు ఈ వంటింటి ఈ మధ్య కొన్ని ఇళ్లలో వంటిల్లు కూడా కట్టట్లేదట, అన్ని బయట నుంచి తెప్పించుకోవడం, వంట అనేది లేకుండా బయట నుంచి రావడం అనేది ఉంటుంది. ఈ రెండు లేనప్పుడు ఇంకా భారతీయ ధర్మం ఏమీ లేనట్టే. కాబట్టి వాటిల్లో ఒకదాన్ని గుర్తు చేస్తూ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి గొప్పదనాన్ని, మానవ సంబంధాల్లో మనం కొంత పరిమితిని పాటించాల్సిన అవసరాన్ని, మనస్సు నియంత్రణలో పెట్టుకోవడానికి ఇవన్నీ చాలా అవసరం అనే విషయాన్ని చెప్పడంలో భాగంగా ఈ తృణకంకణం కావ్యాన్ని తీసుకొచ్చారు. ప్రణయవాహిని అంబడిపూడి వెంకటరత్నం గారు ప్రణయవాహిని అనే కావ్యం రాశారు. అట్లా చాలా మంది చాలా రకాలైనటువంటి కావ్యాలు ఇదే థీమ్ తో భావకవిత్వ యుగంలో వచ్చాయి. కాకపోతే తృణకంకణం చాలా టాప్ లెవెల్లో ఉండి సార్ చెప్పినట్టుగా కొసరి ఏమోయి అని పిలుచుకున్నట్టు కన్నా దీంట్లో గొప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అనే సిద్ధాంతం బాగా ప్రచలితంగా వచ్చింది. మంచి కావ్యాన్ని పరిచయం చేశారు. సరే, ఒక కావ్యాన్ని మనం ఏ దృష్టితో చూస్తాం అనే దాన్ని బట్టే దాని మీద అంచనా వేయడానికి రకరకాల మంది రకరకాల అంచనాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్రాయిడియన్ థియరీలో చూసినప్పుడు అమలిన శృంగారం అనేది ఉండడం కొద్దిగా అసాధ్యం. మా శృంగారం మలినమా అనేది కూడా ఒక క్వశ్చన్. కాబట్టి ఈ పేరు కూడా సార్ ఏదో వేరే పేరు చెప్పారు. అమలిన శృంగారం కాకుండా ధర్మబద్ధమైనటువంటి ధర్మ శృంగారం అనే పేరు ఉందని చెప్పారు. దీన్ని అమలిన శృంగారం అనే పేరు మీద కూడా కొన్ని అభ్యంతరాలు భావకవిత్వ యుగంలో విమర్శకులు కొంతమంది చేశారు. ఏదేమైనా ఈ కాలానికి ఇది చాలా రెలవెన్స్. దీన్ని ఒక పునర్ముద్రణ చేసి ఇప్పటి యూత్కి కనుక మనం భావాలతో సహా ప్రచురించి పంపిస్తే చాలా కొంతవరకైనా ఉపయోగం ఉంటుందేమో నా ఉద్దేశం. మంచి కావ్యాన్ని పరిచయం చేసిన రాధశ్రీ గారిని అభినందిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కండక్ట్ చేయండి మేడం. సార్ సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతుంది. సారీ మేడం, నాకు అందులో ప్రవేశం లేదు. మరొకరిని తీసుకోండి. జస్ట్ ఆర్కిస్తున్నామా సార్ చెప్పింది. ఓకే, శుక్ర్ గారు మాట్లాడతారా అండి? వినబడలేదండి. మ్యూట్ లో ఉన్నారు సార్ షుకూర్ గారు. మ్యూట్ లో ఉన్నారు సార్, వినబడ్డం లేదు. కస్తూరి గారు అయ్యో రావట్లేదు. కస్తూరి గారు చెట్ల హలో చెప్పండి అమ్మా. కస్తూరి గారు మాట్లాడండి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. రాధశ్రీ మాస్టర్ గారు చాలా చక్కటి తృణకంకణ కావ్యాన్ని పరిచయం చేశారు. ఇందులో నాకు చిన్న సందేహం అండి. ఆ అబ్బాయి అమ్మాయి కట్టిందా, అమ్మాయి అబ్బాయి కట్టారా తృణకంకణాన్ని? రాధశ్రీ గారు చెప్తా, నేను అన్ని నోట్ చేసుకుంటున్నాను, అన్ని ఒకసారి చెప్తాను. అదే అమ్మాయి అబ్బాయి కట్టిందా, అబ్బాయి అమ్మాయి కట్టారా అనేది నా సందేహం అండి. ఎందుకంటే అంటే రక్షాబంధనం లాగా అమ్మాయి కట్టిందా ఏమిటి అని సందేహం. ఓకే, నేను చెప్తాను. చాలా బాగుందండి. అసలు నాకు చాలా ఇష్టమైన కావ్యం ఇది తృణకంకణం. ఒకటి నేను చదివానండి కానీ మర్చిపోయాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే, నేను పీజీలో మాకు సివి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు తృణకంకణం. అప్పుడు చదివాను, నాకు చాలా చాలా ఇష్టం. నేను ఎక్కడైనా ఎవరితో మాట్లాడి ఇది చెప్తూ ఉంటాను అనమాట ఈ మాటని. కాబట్టి నాకు చాలా ఇష్టమైనదండి. ఏమో మరి నేను మర్చిపోయాను, కొంచెం సందేహం అనమాట అది. అప్పుడు చాలా కాలం నోట్ చేసుకున్నాను, చెప్తా. చేంజ్ చేశారు, మళ్ళీ పాత రోజులు గుర్తు చేశారు మీరు. చాలా ధన్యవాదాలు సార్.
చాలా సంతోషం. చెప్తా ఇవన్నీ వరుస అని చెప్తా. థ్యాంక్ యూ. చంద్ర గారు మాట్లాడతారండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి సార్. రాధాశ్రీ గారు చక్కగా చెప్పారు. రుణకంకణం గురించిన పరిచయం చాలా బాగుంది. అండ్ నాకేమనిపించిందంటే తృణకంకణం అనే నాటకాన్ని మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారంగా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందేమో అని అనిపించింది. భావకవిత్వం మొదలవుతున్న రోజుల్లో రాసిన కావ్యం అయినప్పటికీ భావకవిత్వానికి ప్రేరణ మనోవిజ్ఞానిక శాస్త్రంలో ఎక్కడో ఉంటుందని నేను అనుకుంటానండి. రాధాశ్రీ గారు ఒకసారి ఈ పుస్తకాన్ని పరిచయం చేసి మళ్ళీ కొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా మన ముందు ఒక సవాల్ విసిరారేమో అని నాకు అనిపిస్తుంది. వారికి సిఎస్డి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రసూన గారు. ప్రసూన. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా చాలా బాగుంది. తృణకంకణం అంటే ఏంటనని అది ఆలోచిస్తూ ఉంటాను. మా సార్ని కూడా అడిగాను అనమాట. ఇది మాకు వచ్చిందా సబ్జెక్ట్ లో అంటే చదువుకునేటప్పుడు అంటే రాలేదు, నువ్వు చదవలేదు ఆధునిక ఇది అని చెప్పారనమాట. ఇప్పుడు విని తెలుసుకున్నాను, చాలా బాగుంది. అసలు ఇప్పటి సమాజానికి ఇలాంటివి అవసరమేమో అని నాకు అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు. సార్ చాలా బాగుంది సార్. సాహిత్యం నాకు పెద్దగా అర్థం కాకపోయినా ఈవినింగ్ చాలా ఆహ్లాదంగా గడిచింది. మీరు ప్రజెంట్ చేస్తుంటేనే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. దట్ ఐ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాశ్రీ గారు, ఒక చిన్న సలహా సార్. చెప్పండి సార్. ఏం లేదు, మీ దాని ఏమంటారు, వైఫై యొక్క స్ట్రెంగ్త్ చాలా వీక్ గా ఉంది. దానివల్ల ఏమైపోతుందంటే చాలా సార్లు మీ స్పీచ్ కట్ అవ్వడం కానీ మఫుల్ అవడం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మా కోసం అయినా సరే మీ వైఫై స్ట్రెంగ్త్ ని కొంచెం ఇంక్రీజ్ చేయండి. దానికి టెక్నికల్ సలహా కావాల్సి తీసుకోండి. ఎందుకంటే మంచి మంచి ఇంపార్టెంట్ స్టేజ్ల్లో మీరు మాట్లాడేది మఫుల్ అయిపోయి ఏమైందో అర్థం కావట్లేదు అక్కడ. అందువల్ల కైండ్లీ వీ రిక్వెస్ట్ యూ, ఎందుకంటే మా కోసం కూడా మీరు, ఎందుకంటే మీరు చాలా సభల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీరు వరల్డ్ వైడ్ గా అన్ని జూమ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేయడం నేను గమనిస్తున్నాను. కాబట్టి అది మీ ఇంట్రెస్ట్ లో కూడా బాగుంటుంది, మాకు కూడా కొంచెం. థ్యాంక్ యూ. డోంట్ థింక్ అదర్వైజ్ సార్. సరోజిని దేవి గారు. సరోజిని దేవి గారు. నమస్కారం మేడం. నమస్కారం. అందరికీ నమస్కారం. రాధాశ్రీ గారు వారికి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కావ్యం గురించి తెలుసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కాకుండా ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఒక అబ్బాయి ఎమ్మటపడి ప్రేమించాను అంటే అమ్మాయి తృణీకరిస్తే ఇవాళ రోజున యాసిడ్లును కత్తులు పట్టుకొని తిరుగుతున్న రోజుల్లో ఆ కవిత్వం అనేది ఇట్లా ప్రజల్లోకి వెళ్ళినట్టయితే పాత కవిత్వం ఇప్పుడు చెప్పిన భావాలు కొంచెం ఏమైనా మార్పు వస్తుందేమో ఏమన్నా అని నాకు ఆశ. మళ్ళీ నరేష్ గారు మళ్ళీ ముద్రించి పుస్తకాన్ని ఏమన్నా పబ్లిక్ లోకి తీసుకెళ్ళగలిగితే మరి మారరా అనేది నాకు డౌట్, కానీ అది ఆశ. నాకు చాలా బాగుంది. నాకు ఇట్లా తెలుసుకోవడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు అసలు తెలియదు యాక్చువల్గా రాయప్రోల్ గారు అంటే ఎవరు ఏంటి. కవి అని తెలుసు కానీ, పేరు తెలుసు కానీ వారి పుస్తకాలు కానీ అవి కానీ నేను ఎప్పుడు చదవలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అందరూ అయిపోయినట్టున్నారు సార్. ఇంకెవరైనా ఉన్నారా అండి మాట్లాడేవాళ్ళు? మీరా స్వామి గారు. మీరేమైనా మాట్లాడతారా? ఓకే, మీరు మాట్లాడండి. సరే, నమస్కారాలు సార్. రాధాశ్రీ గారు, ఈరోజు చాలా బాగుంది సార్. మీరు ఈరోజు ప్రజెంట్ చేసిన తృణకంకణం గురించి చెప్పిన తీరు, అంటే
ఒక కొత్తదనం. ఇంతవరకు ఎన్ని రచనలు చూసింటాం కానీ పాత్రలకు పేర్లు లేకుండా, కథ అంటే కథ ఏంటో ఊహించలేకుండా, కథకి ప్రారంభం ముగింపు అంతా కూడా ప్రేక్షకులకే వదిలేసి, చదివే వాళ్ళకే వదిలేసి అలా రాయడం అనేది ఒక కొత్తదనం. అది అసలు ఇంతవరకు ఎక్కడ కూడా చూడని విధానం అది. 100 ఏళ్ల కిందటి కొత్తదనం. అసలు అంటే ఈ తృణకంకణాన్ని అలా కావ్య రూపంలో ఉన్నదాన్ని ఎవరైనా కొంచెం మామూలుగా ఇప్పుడున్న ఆధునిక రచనలలాగా ఎవరైనా రాశారా సార్? దాన్ని మళ్ళీ విడిగా ఏమైనా రాయడం కానీ ఏదైనా చేశారా? అంటే దాని యొక్క అంటే మీరు ఈ టాక్ ఇస్తున్నారని తెలియగానే దీనికి అది కావ్య రూపంలో కాకుండా కథన రూపంలో ఎక్కడైనా ఉందేమో చూస్తే కనిపించలేదు. అంటే అట్లా కాకుండా అంటే ఈ పద్ధతిలో ఈ విధానాన్ని ఎవరైనా ఫాలో అయ్యి రచయితలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఒక ప్రశ్న సార్. అలాగే నాకైతే మేడం కూడా సరోజినీదేవి గారు కూడా చెప్పినట్టు ఈ కాలంలో మనం ఊహించలేము ఇటువంటి ఒక స్నేహము, ఒక బంధము అనేది ఈ కాలంలో అసలు లేకుండా మరుగైపోతోంది. వాళ్ళకి తెలియజేయడానికి ఇలాంటి దాన్ని నరేష్ బాబు గారు కూడా చెప్పారు. దీన్ని ఒక కొత్తదనంగా మనం తీసుకెళ్ళి వీటి గురించిన పరిచయం కూడా చేసి దాని వాల్యూస్ ఎంత ఉంది, దాని విలువల దానికి అంటే కుటుంబ వ్యవస్థ కానీ ఒక మంచి స్నేహం అంటే కొంత అదృష్టం ఏంటంటే మన తరంలో కొంచెం అటువంటి స్నేహాలు ఉన్నాయని అనుకుంటాను నేను. ఈ మన అంటే శృంగారం వరకు వదిలేయండి, అమలైన స్నేహాలే లేకుండా ఉన్న రోజులు అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి చోట కూడా స్నేహానికి, ప్రేమకి వీటి మధ్యలో తేడాలు తెలియకుండా పెరుగుతున్నారు. ఆడ మగ అంటే ఇంకా వేరే రకమైన ఆలోచనలు తప్పితే వాళ్ళ మధ్యలో అంటే సమాజంలో అలా పేరుకుపోయింది. ప్లస్ ఎక్కడ చూసినా కూడా అలాంటివే మీడియా కానీ సోషల్ మీడియా కానీ పిల్లల్లో చాలా ప్రభావితం అవుతున్నాయి ఇట్లాంటి అంశాలన్నీ కూడా వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టడానికి. సో ఇలాంటి రచనలు రావాలి సార్. ఇలాంటి రచనలు మనం స్ఫూర్తిగా తీసుకుని రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకుంటే ఇలాంటి కథల్ని కూడా అసలు నాకు అది ఓపెన్ ఎండెడ్, అది ఆ స్టోరీ ఎంత ఓపెన్ ఎండెడ్, ఎవరికి తోచినట్టు వాళ్ళు కథని క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, దానికి ఎండింగ్ ఇచ్చుకోవచ్చు, ఒక ప్రారంభం ఇచ్చుకోవచ్చు, దాని వెనక కథ అల్లుకోవచ్చు. అసలు 100 ఏళ్ల క్రితం అంటే చాలా చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇంత అసలు ఇట్లాంటివి చెప్పాలంటే మీరే దీనికి సూటబుల్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు, మంచిగా. అసలు నాకైతే మీరు పద్యం పాడుతున్న తీరు కానీ తెలుసుకుంటూ ఉంటే ఒక్కొక్క అంశము చెప్తూ ఉంటే కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఈ సాయంత్రం చాలా బాగా మీరు ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు మరొకసారి మీకు. మీరాస్వామి గారు ఏమైనా మాట్లాడతారండి? మీరు అన్మ్యూట్ అవ్వాలి సార్. మీరాస్వామి గారు అన్మ్యూట్ అవ్వండి, ఫస్ట్ అన్మ్యూట్ అవ్వండి. మీరాస్వామి గారు మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు. ఆయన ఎక్కడో మాట్లాడుతున్నారేమో వేరే మీటింగ్ లో. యాక్చువల్ గా మా స్వర్ణలత గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి మాటలకి ఒరిజినల్ మీనింగ్ తెలిస్తే నిర్ఘాంతపోతారు ఎవరైనా సరే. చాలా వైడ్ అండ్ వైల్డ్ మీనింగ్స్ ఉంటాయి వాటికి. అది కూడా తెలియదు ఇవాళ పిల్లలకి. అంటే అది ఎలా యూజ్ చేస్తున్నారు ఆ పదాలని, వాటి రూట్స్ ఏమిటి, అసలు వింటేనే భయం వేస్తుంది ఒకసారి. అందువల్ల ఏంటంటే చాలా అద్భుతం. అసలు 100-120 ఏళ్ల కిందట ఇలాంటి కావ్యం వచ్చింది, మనలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే నిజంగానే చాలా బాధపడదగ్గ విషయమే ఇది. అంటే ప్లాటోనిక్ లవ్ అంటారు. అమలిన శృంగారం అనే మాటని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్లాటోనిక్ లవ్ అంటారు. ప్లాటోనిక్ లవ్ అనేది కూడా ఇక్కడ ఆ స్టేజ్ కూడా దాటిపోయింది ఈ కావ్యంలో. ప్లాటోనిక్ లవ్ అనేటువంటి కాన్సెప్ట్ ను కూడా దాటిపోయి ఉంది ఇక్కడ. కావ్యం మీ వాట్సాప్ కి షేర్ చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన గ్రూప్ లో దాన్ని మీరు పెట్టచ్చు. పెట్టేస్తాను సార్, ఇప్పుడే పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇక నరేష్ బాబు గారు మీరు కూడా ఇక రెగ్యులర్ గా జాయిన్ అవ్వాలి. యాక్చువల్ గా నాకు ఒక గ్రీవెన్స్ ఉంది.
నాకు సిఎస్డి గ్రూప్ లోనేమో 180కి పైన మెంబర్స్ కనబడుతున్నారు, దగ్గర దగ్గర 200 టచ్ అవుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మీటింగ్లో 15, 16, 20 దగ్గర ఆగిపోతున్నాను. ఏదో ఒక స్పెసిఫిక్ కీ స్పీకర్ వచ్చి ఆయనతో పాటు ఒక 10 మందిని పట్టుకొస్తే తప్ప ఈ 25 దాటట్లేదు. సో అందువల్ల ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ టేక్ సమ్ టైమ్ అండ్ జాయిన్. అయితే జనవరి 2వ తారీఖున ఫ్యూచర్లో జరగబోయే మీటింగ్లో దీని మీద నేను ఒక డీటెయిల్డ్ డిస్కషన్ పెట్టుకుంటున్నాను సిఎస్డి మీద. ఆ రోజు సబ్జెక్ట్ ఏమీ లేదు, ఓన్లీ డిస్కషన్ ఆన్ సిఎస్డి. సబ్జెక్ట్సే కాకుండా ఎలా హౌ టు ఇంప్రూవ్ అవర్ యాక్టివిటీ లేకపోతే మెంబర్షిప్ ఇదంతా కూడా. సో రాధాశ్రీ గారు మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వడమే మీరు సార్. ఇంకా అలాగే చాలా సంతోషం అండి. చాలా మంది 12 మంది దీంట్లో ఇప్పుడు దీనికి ప్రతిస్పందించారు. వారందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా నాది ఉంది. వంగీపురం స్వర్ణలత గారు, మంచి స్నేహం, ఇలాంటి వాళ్ళు ఎవరైనా రాశారా అన్నారు. దీన్ని ఇవాళ సినిమా యుగం వచ్చింది కాబట్టి కొన్ని సినిమాల్లో పెట్టారు. సప్తపది గురించి చెప్పాను నేను. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, కానీ ఆ అమ్మాయి హృదయం అన్యమనస్కంగా ఉంది కాబట్టి ఆ హృదయంలో వేరే పురుషుడు ఉన్నాడు అని ఆ పెద్దవాళ్ళందరూ కోడలిగా వచ్చిన అమ్మాయిని కూతురుగా పంపిస్తున్నామని ఆ అమ్మాయి ఎవరైతే ప్రేమించిందో ఆ అమ్మాయి ఎవరైతే ప్రేమించిందో ఆ అబ్బాయికి ఇచ్చి మళ్ళా పంపించడం అనేది మనం చూసాము. తర్వాత సుమంగళి అని ఆదుర్తి సుబ్బారావు గారి సినిమా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతను సంసార జీవితానికి పనికి రాకుండా పోతాడు కొన్ని పరిస్థితుల వల్ల. మనకు తెలిసిందే. మళ్ళీ దాని గురించి మనం చెప్పుకుంటే మనకు ఎక్కువ టైం అవుతుంది. అయితే అతను కూడా ఆ అమ్మాయిని ప్రేమించినటువంటి వాళ్ళ మేనబావ జగ్గయ్య కోసం ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోమని ఒప్పిస్తాడు. ఒప్పుకుంటుంది. కానీ అక్కడ అమ్మాయి గొప్పతనం, ఒక్కసారి అమ్మాయికి మ్యారేజ్ అయింది, పెళ్లి అయింది అంటే ఇక శృంగారం కాదు ముఖ్యము, ఇవన్నీ ముఖ్యం కాదు. వైవాహిక జీవితం ఎంతో పవిత్రమైనది, ముఖ్యమైనది. గృహస్థాశ్రమం దీనికి విలువ ఉంది అని ఆ అమ్మాయి చనిపోతుంది, సావిత్రి చనిపోతుంది. అలాంటి కథలు చాలా వచ్చినాయి. కానీ దీని అన్నిటికీ మొట్టమొదటి లాంటిది. ఇప్పుడు రేడియో కొత్తగా వచ్చింది, కానీ అసలు మొట్టమొదట మార్కోని కనిపెట్టిన రేడియో అనగానే మార్కోని గుర్తొస్తాడు. అట్లాగే చాలా కథలు వచ్చినా మొట్టమొదటి వారు రాయప్రోలు సుబ్బారావు గారు. కాబట్టి ఇది వారికి నేను ఈ మాట చెప్తున్నాను. మంచి స్నేహం, అసలు స్నేహము ప్లాటోనిక్ లవ్ దాటిన స్టేజ్ ఇది. ఈ మానసిక పరివర్తన, యవ్వన ధర్మం, జీవన ధర్మం రెండు ఉన్నాయి. యవ్వన ధర్మంగా ఆ అమ్మాయి కూడా అభిమానించింది, కానీ జీవన ధర్మాన్ని మర్చిపోకుండా ఈ మానవ సంస్కృతికి ఆమె ఒక ప్రతీకగా నిలిచింది. అలాగే సరోజిని గారు చెప్పారు, యాసిడ్లు కత్తులు తీసుకొని బయలుదేరేటువంటి ఈ రోజుల్లో ఇది ప్రేమ అంటారా, కామం అంటారా, లేకపోతే వికారం అంటారా? నన్ను ప్రేమించకపోతే యాసిడ్ మొహాన పోస్తాననే జనాభా ఉన్న రోజుల్లో ఇదిగో ఇవాళ ఈ కావ్యం దీనికి చాలా రిలవెన్స్ ఉంది అని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత చంద్ర గారు మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధంగా దీన్ని చూడాలి అన్నారు. మనందరికీ తెలిసిందే, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్లు ఇడ్డు ఇగో సూపర్ ఇగో అని ఉంటాయి. ఒకటేమో చెడ్డు పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంటుంది, ఒకటి మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ రెండింటిని సూపర్ ఈగో అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మనకు కూడా అమ్మాయి కనపడంగానే రకరకాల అవయవాలు, సౌష్ఠవాలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ మనకు మానవ ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని మరిచిపోతున్నారు ఇవాళ. ఎన్కౌంటర్ కానీ ఇంకోటి కానీ, పాపం ఆ అమ్మాయి ఎవరికో చేయటానికని స్కూటర్ మీద వస్తే ఆ అమ్మాయి స్కూటర్కి పంచర్ చేసి వాళ్ళ అమ్మాయిని చేసి చివరికి చంపేసి ఈ స్థాయిలో ఉన్నది. అమ్మాయి అనగానే భోగ వస్తువే అనే స్థాయికి దిగజారిపోయింది వాళ్ళ సమాజం. ఒకళ్ళు కాదు, ఎక్స్ కాదు, వై కాదు, జెడ్ కాదు, వాడు పట్టుబడ్డాడు, పట్టుబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ స్థాయి నుంచి మళ్ళా మానవుల స్థాయిలో నిలబెట్టాలి అంటే ఇలాంటి కావ్యం రావాల్సిందే. ఈ కావ్యాన్ని మళ్ళా కూడా ముద్రించవలసిందే. ఈ మనోవిజ్ఞాన శాస్త్ర సంబంధంగా కూడా దీన్ని చూడవలసిందే. ఒక ఎలివేటెడ్ స్టేజ్ నుంచి చూడాలి తప్ప మామూలుగా అమ్మాయి అనగానే ఇదే
ఇది శృంగారం కోసమే, శృంగార వస్తువే అని చూస్తున్నారు జనం. ఈ పద్ధతి మారాలి అంటే మనం అంటే మనం కూడా సమాజంలో భాగమే. కాబట్టి ఇవాళ వచ్చే సినిమాలు, అన్ని సినిమాలు, ఏ సినిమా అన్నా చూడండి, ఆ అమ్మాయిని అర్ధనగ్నంగా చూపించని సినిమాయే లేదు. కాబట్టి వాటిని ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు. కాదు, దీనికి ఎక్కడో ఓ చోట ముగింపు రావాలి అంటే ఇలాంటి కావ్యాలు ఉండవలసిందే. మానవత్వం ముఖ్యము, శృంగారం అనేది చాలా చిన్న విషయము. చార్లీ చాప్లిన్ చెప్పాడు, ఒక్క నిమిషం కూడా నేను అంతవరకు నేను శృంగార సన్నివేశాలు తీస్తే, అంటే మితిమీరిన శృంగార సన్నివేశాలు తీస్తే నాకు ఆ ఫిలిం వేస్ట్ అనుకుంటాను అన్నాడు చార్లీ చాప్లిన్ కూడా. ఆయన దగ్గర కూడా ఎక్కడ మితిమీరిన శృంగారం చూపడం, అంటే ఇంగ్లీష్ సినిమాలు కాబట్టి కొంతవరకు ఉంటుంది కానీ ఆ మితిమీరిన స్థాయి లేదు. కస్తూరి గారు అడిగారు, అమ్మాయే అబ్బాయికి కట్టిందా, అబ్బాయి అమ్మాయికి కట్టాడా, దీన్ని వివరించండి అని. అబ్బాయి యవ్వన దశలో వాళ్ళిద్దరు మామూలుగా అభిమానించినప్పుడు ఒక పట్టు తోరాన్ని కట్టాడు. తోరం అంటే దారం, పట్టు దారం కట్టాడు. కానీ చివరికి ఆ అమ్మాయి చెబుతుంది, ఈ పట్టు దారాన్ని విప్పేయి, దీని అవసరం లేదు అని. అప్పుడు ఆయన పట్టు దారాన్ని విప్పి ఆ అబ్బాయే అమ్మాయికి తృణ కంకణాన్ని తొడిగాడు, తృణ కంకణాన్ని కట్టాడు, తొడిగాడు. ఎట్లా అని అనుకున్నా, కంకణం కాబట్టి తొడగటమే అనుకుందాం. ఆ అబ్బాయే తొడిగాడు. అంటే మన ఇద్దరిది అన్నా చెల్లెలి సంబంధం. ఈ గడ్డి గనక భూమి మీద పుడితే, భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఒక గడ్డి ఒక గడ్డి ప్రేయసి, ఒక గడ్డి ప్రియుడు అనేది ఏమి ఉండదు. కాబట్టి మనం అందరం కూడా నేల తల్లి పిల్లలమే అనే అర్థం వచ్చే విధంగా ఆ తృణ కంకణాన్ని అబ్బాయే అమ్మాయికి తొడిగాడు. ఆ తోరాన్ని విప్పాడు, ఆ మాట కూడా చెప్పాడు ఆయన. ఆ తోరాన్ని విప్పాడు అంటే ఇక ఆ పాత సంబంధాన్ని వదిలేడు అని. చాలా సంతోషం. తర్వాత సత్యనారాయణ గారు, నేను ఎంజాయ్ చేశానండి, నాకు ఇందులో ప్రవేశం లేదు అన్నారు. సరే, చాలా సంతోషం, ఆ మాట కూడా సంతోషం, అది కూడా నోట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే సాహిత్యాన్ని ఎంజాయ్ చేయడం కూడా సాహిత్యం తెలిసినట్లే. శివరాత్రి నిత్యంబు చెల్లించు భాష, శివభక్తులెల్లను శివుడను భాష. ఇది బసవేశ్వరుడి భాషలో ఉంది. శివరాత్రి నిత్యంబు చెల్లించు భాష, శివభక్తులెల్లరూ శివుడను. ప్రతివాడు శివుడి కింద లెక్కారట, శివభక్తులందరూ కూడా. అట్లాగే సాహిత్యాన్ని అభిమానించేవాళ్ళు, వినితరించేవాళ్ళు కూడా సాహిత్య అభిమానుల కిందనే మనం చెప్పుకుంటాం. వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. తర్వాత దోనేపూడి నరేష్ గారు దీన్ని మనోనియంత్రణ ఎట్లా చేసుకోవాలి అనేది ఇవాళకి ఇది చాలా రిలవెంట్ అన్నారు. నిజంగా రిలవెంటే. ఇవాళ వంటిల్లు లేదు, పడకటిల్లుగా మారిపోయిన ఇది. అమ్మాయి అంటే శృంగారమే అనుకునే రోజుల నుంచి కాదు, అమ్మాయికి కూడా మనసు ఉంది, ఆ అమ్మాయి కూడా మంచి ఉంది, చెడు ఉంది, ఏడుపు ఉంది, నవ్వు ఉంది, సంతోషం ఉంది అని చెప్పేటువంటి కావ్యం ఇది. అనవసరమైన వర్ణన చేసి 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 తెలుగు సాహిత్యాన్ని పాడు చేశారు. అదే చెప్తున్నాను కదా, చెప్పాను కదా, ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో. బాహుమూలాలంటే ఏమి, ఇక దాని వల్ల నేను మామూలు భాషలో చెప్పలేను, అందరికి తెలిసిందే. బాహుమూల రుచితో పాలిండ్లు పొంగారగా రాసి 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 పాడు చేశారు. కాబట్టి మళ్ళా రాయప్రోలు సుబ్బారావు గారు మళ్ళా తెలుగు సాహిత్యాన్ని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళారు. తర్వాత ఆత్మీయులు గృహస్థాశ్రమం గురించి కూడా చెప్పారు, వంటిల్లు గురించి చెప్పారు. తర్వాత ఆత్మీయులు రఘుకుమార్ గారు 2 విషయాలు అడిగారు. కాళోజీ నారాయణరావు గారు తెలియకపోవడం ఏమిటి అని విశ్వనాథ్ గారు అన్నారు అని. ఏమి లేదు, రకరకాల సాహిత్యంలో శాఖోపశాఖలు ఉంటాయి. అందరికీ కాళోజీ నారాయణరావు చాలా గొప్పవాడే అయినా ఆయన పద్యం వైపు వెళ్ళలేదు. కాకపోతే రాయప్రోలు సుబ్బారావు గారు పద్యాన్ని చాలా గొప్పగా తీసుకువెళ్ళారు. ఎక్కువ ఆయన పద్య ప్రేమికుడు కాబట్టి ఆయన దృష్టిలో ఉండకపోవచ్చు. ఎవరైనా అని అడగవచ్చు, అయ్యో ఈయన కాళోజీ ఈయన తెలియకపోవటం ఏమిటి అని విశ్వనాథ్ గారు కూడా అని ఉండవచ్చు. అందులో సహజమే. ఆయనకు ఎందుకు తెలియకపోవటం ఏమిటి అంటే ఎవరి లైన్ ఆఫ్ థాట్ వాళ్ళది. ఈయన చాలా గొప్పగా రాశాడు.
పృథివీగోళముష ప్రసన్న సుజలాప్తిన్ముక్త మాలిన్యమై పృథులన్న స్ఫురదోషధీని ధులరే కొత్తన్వాగంబర ప్రథమోచ్ఛ్వాసమునం ధ్వనించే తొలియే బ్రహ్మానువాకంబు తన్మధురాలాపెమె మారుమ్రోగెడును రాధాకృష్ణ వగ్వల్లకిన్. ఇది ఈయన స్థాయి, ఇది ఈయన శైలి. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ నేను అంటలే. ఈ స్థాయిలో ఈ లైన్ ఆఫ్ థాట్. మనం షేక్స్పియర్ ఇష్టం అంటే ఆ షేక్స్పియర్కి సంబంధించిన పుస్తకాలు, షేక్స్పియరియన్ లాంగ్వేజ్, ఆయన నాటి ఇవే చూస్తాం తప్ప ఇంకొక దానికి అంత మనసు అటు పోదు. అట్లాంటి సన్నివేశం అయి ఉండవచ్చు. ఆయన స్థాయి చాలా గొప్ప స్థాయి. నారాయణ రెడ్డి గారికే గురువు గారు ఆయన. నారాయణ రెడ్డి గారికి పిహెచ్డిలో గైడ్ కూడా. అందులో అవధానాలు చేసి, ఈ అవధానాలు ఏదో మనకు తెలియకుండా అవధానం అంతా చెత్త అంట్లా ఆయన చేసి, అవధానాలు ఎన్నో చేసి, అందులో మేనమామతో కలిసి అవ్వారు నాగభూషణం గారు అనుకుంటా వాళ్ళ మేనమామ గారు, ఆ మేనమామ గారితో కలిసి అవధానాలు చేసి, అంటే మేనమామ అంటే కలిసి 20 ఏళ్ళు పెద్ద ఆయనతో కలిసి కూడా అవధానాలు చేసి, ఈ అవధానాల్లో ఏమీ లేదు అని మళ్ళా కూర్చొని రమ్యాక్షర క్షోణి రాస్తాను అని చెప్పి, అందులో కూడా ఆయన స్థాయి వేరు. అసలు పెనుజడల్ విరబోసుకొని తాండవంబాడు వీర్షాపిశాచినట్టింటిలోన దోష శల్యంబులే తోచు సంసన్నవ్య విశ్వవిద్యాలయ వీధులందు సవతి బిడ్డ విధాన నవయు తెలుగు విశ్వవిద్యాలయ వీధులందు అంటూ ఆ స్థాయిలో రాసిన వాడు. కాబట్టి స్థాయి భేదాలు ఉన్నాయి. కాబట్టి విశ్వనాథ్ గారి కాళోజీ గారు అంత తెలియకపోవచ్చు కూడా. అదే ఆయన ఓపెన్గా అడిగారు ఎవరైనా అంటే, అయ్యో ఈయన తెలియకపోవడం ఏంది, ఈయన కాళోజీ గారు అని విశ్వనాథ్ గారు చెప్పారు. అది కూడా కరెక్టే. తర్వాత నిజాముకు అనుకూలంగా ఈయన కవిత్వం రాశాడు అని అన్నారు. నిజాముకు అనుకూలంగా అనేవి లేదు, నిజాముకు వ్యతిరేకంగా కూడా రాశాడు. కాకపోతే ఈయన ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాడు, డిపార్ట్మెంట్లో హెడ్. అందులో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాడు. కాబట్టి అదే గుంటూరు శేషేంద్ర శర్మ గారు అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన జాబ్ వదిలేసి ఆయన మున్సిపల్ కమిషనర్ చేశాడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. అట్లాంటి ఆయన జాబ్ వదిలేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేశారు. కానీ ఈయన మాత్రం, ఈయన అధ్యాపకుడు, ఈయన చేయవలసిన సేవ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈయన ఇంకో రకంగా చేశాడు. ఈయన నిజాంకు అనుకూలంగా ఏం చెప్పలేదు. నిజాము కాలంలో తెలుగు మాటలు వినటానికి వీల్లేదు, తెలుగు పత్రికలు రావడానికి వీల్లేదు అనే కాలంలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసి తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చి ఈ తెలుగుకు ఇంత విశేషం చేశాడు. పుత్ర 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 అని ప్రతివాణ్ణి పుత్ర అనే వెలసినది దివ్య దేశంబు పుత్ర కంచన కానల కస్తూరి కాచరా మనకు పృథివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు అనుమానమేలరా అవమానమేలా భరత వీరుడనంచు భక్తితో పలుక. ఈ విధంగా తెలుగును వీరేమి తొత్తు కవి అని అనటానికి ఏమి లేదు, ప్రభుత్వ తొత్తు ఏమి కాదు. కాకపోతే ఆయన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి తన పరిధిలో తాను ఎంతవరకు చేయగలిగినాడో అంతవరకు కూడా తెలుగు సాహిత్యానికి సేవ చేసినాడు అనేది నా అభిప్రాయం. మరి ఇంతమంది ప్రతిస్పందించారు. అందులో కూడా ఈ కావ్యం మహోన్నతమైన కావ్యం. నేను చెప్పడంలో విశేషం ఏం లేదు. బంగారం ఉంటే దాన్ని ఏ విధంగానైనా చెక్కవచ్చు, చెప్పవచ్చు. అది బంగారం కాకపోతే మనం ఎంత చెప్పినా దాంట్లో విశేషం ఏమి ఉండదు. కాబట్టి ఆ గొప్పతనం ఏమన్నా ఉంటే ఆయనది. ఆయన నాకు చూపించిన మార్గంది. నేను ఈ పుస్తకాన్ని ఎప్పుడో 50 ఏళ్ల కింద చదువుకున్నాను. రాయప్రోలు సుబ్బారావు గారి గురించి తెలుసుకున్నాను. నేను కూడా అలాగే శృంగారము లేని కవిత్వం రాయాలి. నా దృష్టిలో అష్టరసాలే. 9వ శృంగారం అనేది రసమే కాదు. శృంగారం ఏం చేశారో చెప్పండి అంటే మళ్ళా మనం అది నోటితో చెప్పని కూడా చెప్పలేము. భార్యతో చేసే శృంగారం కూడా మళ్ళా పేపర్ మీద పెట్టి రాయమంటే రాయలేము, చెప్పమంటే చెప్పలేము. కాబట్టి అది ఆ విధంగా చెప్పకూడదు అనేవాడిని. నా 16-17 వేల పేజీలలో కూడా ఎక్కడ ఒక్క చోట మీకు శృంగార పద్యం కనపడదు. ఎందుకంటే ఇది రాయప్రోలు సుబ్బారావు గారు నాకు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం. నాకు వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళు రాయప్రోలు సుబ్బారావు గారి స్మారక బహుమతి ఇచ్చారు. అట్లాగే కరుణశ్రీ స్మారక బహుమతి కూడా నాకు వచ్చింది.
కానీ ఎక్కడ చేసినా శృంగారం, అసలు అమ్మాయిని భోగ వస్తువుగా చూడకూడదు అనే మనస్తత్వంతో కవిత్వం రాస్తున్నవాడిని. దీనికి కారణం కూడా రాయప్రోలు సుబ్బారావు గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి అందరూ ఇచ్చినటువంటి మాటలకు నేను సమాధానాలు చెప్పానని అనుకుంటున్నాను. కానీ గురువు గారు బ్రహ్మాండంగా రాశాడు, ఎక్కడ విమర్శించే దగ్గర ఏమాత్రం ఆగలేదు. పెను జటల్ విరబోసుకొని తాండవంబాడు ఈర్ష్యా పిశాచి నట్టింటిలోన సవతి బిడ్డ విధాన నవయు తల్లి తెలుగు విశ్వవిద్యాలయ వీధులందు ఈ పిన్నలూర్ధ్వముఖంబు పెద్దలధో దృష్టి ఉభయ భాగ్యోపాస్తి ఒట్టి చూపు ఈ అభావ సందేశమేమీయగలదు. నాదు దేశము నా భాష నాదు ఆంధ్ర అను గర్వము పొందు ఆంధ్ర అంటూ రాసుకుంటూ వచ్చారు ఆయన. అంతటి మహాత్ముల్ని మనం నమస్కారం చేయవలసిందే. నారాయణ రెడ్డి గారికే ఆయన పిహెచ్డిలో గురువు గారు. అందుకే నారాయణ రెడ్డి గారు కూడా గురు రుణం తీర్చుకున్నాడు. ఎట్లా అంటే ఈయనను కూడా యుగకర్తగా ప్రపోజ్ చేసి ఈయనను యుగకర్తగా నిలిపారు ఆయన. మరి ఈ మాటలతో ఇవన్నీ కూడా మన మిత్రులు అందరూ ఇదేదో అడిగారు నేను చెప్పాను అన్నట్టు కాకుండా అందరం కలిసి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ చర్చలో ఈ పాయింట్స్ అన్ని కూడా నేను చెప్పాను. కాళోజీ నారాయణరావు గారి స్థాయి వేరు, రాయప్రోలు సుబ్బారావు గారి స్థాయి. ఎవరి లైన్ ఆఫ్ థాట్ అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ మాట ముందు చెప్పుకున్నాము. షేక్స్పియర్ అంటే ఇష్టం అంటే షేక్స్పియర్ పుస్తకాలు, యాజ్ యూ లైక్ ఇట్, ది టెంపెస్ట్, జూలియస్ సీజర్, వీటి మీద మన దృష్టి అంతా పోతూ ఉంటుంది. ఇంకోళ్ళకు రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ది వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్, ఈ లైన్ ఆఫ్ థాట్ లో ఉంటుంది. కాబట్టి ఆయన దృష్టిలో ఈయన ఉండకపోవచ్చు. అందుకే ఆయన అడిగాడు, ఆయన చెప్పాడు, ఇదిగో అయ్యో ఈయన తెలియకపోవడం ఏంటండి, ఈయన ఫలానా ఆయన అని. అంతే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ మనం మోస్ట్ ప్రాబబ్లీ కర్నూలు నుంచి చంద్రశేఖర్ గారు అనేటువంటి ఒక స్కాలరు అనుక్షణీయమని వడ్డెర చండీదాస్ గారి నవలని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనం ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేద్దామండి. ఇంకా తగ్గుతోంది, నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎంతమంది ఉంటే అంత ఆనందంగా ఉంటుంది సభ కూడా. అంతే, ఎప్పుడైనా అంతే. చెప్పేవాడికి కూడా ఇంతమంది ఉన్నారంటే మనకు కూడా ఇదిగా చెప్పాలని అనిపిస్తుంది. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. మీ తారనాక 252 బుక్ స్టాల్ అది కూడా విజయవంతం కావాలని ఆనందదేశి నాగరాజు గారితో కూడా మాట్లాడాను నేను. నాగరాజు గారితో కూడా మాట్లాడాను. వండర్ఫుల్ సార్. Thank you. So we are closing the session and for today. Thanking you all. We'll meet again next week, next Friday. Thank you, sir. Thank you.